టీటీడీఓ అంకుల్, మాకు న్యాయం చేయండి, మా అమ్మా నాన్నలను ఆదుకోండి, శ్రీవారి మెట్టుపై వ్యాపారాలను కొనసాగించండి, మా స్కూల్ ఫీజులకు సహకరించండి అంటూ ఆదివారం ఉదయం టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న శిబిరంలో చిన్నారులు నినాదాల హోరు ఇది. గత 5 రోజులుగా శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు తమకు న్యాయం చేయాలని, శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరు వ్యాపారాలకు సహకరించాలని కోరుతూ టీటీడీ పరిపాలనా భవనం ఎదుట నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. ఆదివారం నాటి ఉదయం వినూత్నంగా శ్రీవారి మెట్టు చిరు వ్యాపారాల పిల్లలతో ఆదివారం నాడు నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లలు ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలు న్యాయమైందని, పరిష్కారానికి టీటీడీ యాజమాన్యం సహకరించాలని కోరారు. గతంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్న శ్రీవారి మెట్టు వ్యాపారులు పలు దాడులకు గురయ్యారని, 20 ఏళ్లకు పైగా వ్యాపారాలు చేసుకుంటున్న వారికి అవసరమైన హాకర్ లైసెన్సులు ఇవ్వలేదని, టీటీడీ యాజమాన్యం అనుకూలంగా స్పందించి వారికి న్యాయం చేయాలని, 31 కుటుంబాలు నిరవధిక నిరసన దీక్షలో పాల్గొంటున్న నేపథ్యంలో వారికి అన్యాయం చేయవద్దని, దళారులకు అవకాశం ఇవ్వవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, గండికోట నాగవెంకటేష్, గంగులప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, శ్రీవారి మెట్టు యూనియన్ నాయకులు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలుగా శ్రీవారి మెట్ల పైన జ్యూస్ వ్యాపారం చేస్తున్నాడు. ఇంతకు ముందు వరదల వలన, కరోనా వలన, ఇప్పుడు పులి వలన ఎవరిని వ్యాపారం చేయనీయకుండా ఆపేస్తున్నారు. మా నాన్నకి ఇంటి ఖర్చులు చూసుకోవాలన్నా, స్కూల్ ఫీజులు కట్టాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి టీటీడీ ఈవో అంకుల్ మా నాన్నకు న్యాయం చేయాలి, అలాగే అందరికి కూడా న్యాయం చేయాలి. నడకదారిలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి అనేక మంది వ్యాపారులు తమకు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఇక్కడ నిరసన దీక్షను చేపడుతూ ఉన్నారు. ఈరోజు వారి పిల్లలందరూ కూడా వచ్చి మా తల్లిదండ్రులకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళు పసిపిల్లలు కూడా ఈరోజు దీక్షలో పాల్గొన్నారు. 5 రోజులుగా దీక్షలు చేస్తున్న అధికార యంత్రాంగం కానీ, అధికారులు కానీ కనీసం పిలిచి వీళ్ళ సమస్య ఏమిటని చెప్పి అడగలేదు. గతంలో రోజుల తరబడి అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ పదే తిరిగిన న్యాయం జరగని పరిస్థితుల్లో ఇక్కడ అనివార్యమై వీళ్ళందరూ కూడా ఈ నిరసన దీక్షల్లో పాల్గొంటున్నారు. గత 20 ఏళ్లకు పైగా వీళ్ళు చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. సమస్యలు పరిష్కరించమని చెప్పి గతం నుంచి అనేక మార్లు అడుగుతున్న సమస్యల పరిష్కారం చేయకపోగా కూలీని సాగుపెట్టి, కరోనాని సాగుపెట్టి, ఇంకోటిని సాగుపెట్టి వీళ్ళ జీవనం మీద దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితి. గతంలోనే అదే పరిస్థితి ఉంది, ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. అట్లా కాకుండా నడకదారిలో ప్రయాణం చేసే భక్తులందరికీ ఉపయోగపడే పద్ధతిలో వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంది. గతంలో ఎర్రచందనం స్మగ్లర్లని 161 మందిని వీళ్ళే పట్టించారంటే వీళ్ళ యొక్క పాత్ర ఎలాగా ఉందో స్పష్టంగా మనకందరికీ అర్థమవుతుంది. అదే మాదిరి భక్తులకు ఎవరికే కష్టం వచ్చినా ఆదుకుంటున్నారు.